ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములు మీ కుటుంబాల్లో మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రతిరోజు ప్రభువు ఉదయాన్నే తన మెల్లని స్వరంతో మనతో మాట్లాడుతున్నారు. నేనున్నాను కదా, భయపడొద్దని ఎంతగానో తన మాటతో మనల్ని ధైర్యపరచడానికి ఉదయాన్నే మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకవేళ మీరు అనేక పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారా? కుటుంబంలో అసమాధానం, అశాంతి, ఏదో తెలియని బాధ, భయము, ఆందోళన కలుగుతుందా? అయితే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడకండి. ఎందుకంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనల్ని చెయ్యి విడువని దేవుడే మన దేవుడు. కాబట్టి ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నా ధైర్యంగా ఉండండి. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఆయన మీ కార్యము సఫలం చేస్తాడు. మరి ముఖ్యంగా మీరు ఎవరైనా సమస్యలతో ఉన్నారా? మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపమును తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. అలాగే ఈ నంబర్కు వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సృష్టికర్తైన దేవుడు మీతో ఉన్నారు. భయపడకండి. ఆయన కృపలో నిలిచి ఉండండి. ఆయన కృపే మిమ్మల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 34వ అధ్యాయము 19వ వచనము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీతిమంతునికి కలుగు ఆపదలు చాలా ఉంటాయి. అయినా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటిలో నుండి నేను విడిపిస్తానని. పరిశుద్ధుడైన ప్రభు, నీతిని ప్రేమించే ప్రభు నీతి గల వారిని కూడా ప్రేమిస్తున్నాడు. నీతి గల వారు ఆపదలో చిక్కుకున్నప్పుడు వారిని చూచి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోడు. తప్పకుండా వారు ఎన్ని ఆపదల్లో ఉన్నా వాటన్నిటిలోండి విడిపిస్తాడు. చాలామంది అంటూ ఉంటారు, దేవుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, దేవుని కొరకు జీవిస్తే శ్రమలు వస్తాయని. అవును, నిజమే. ప్రభువు నమ్ముకుంటే శ్రమలు కలుగుతున్నట్టే ఉంటుంది. అది ఏ శ్రమ అంటే నీతిగా జీవించడానికి కష్టం, పరిశుద్ధంగా జీవించడానికి కష్టంగా ఉంటుంది. లోకమంతా ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంటే వారికి వ్యతిరేకంగా పవిత్రంగా జీవితాన్ని కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే నీతిమంతునికి కలుగు శ్రమ, శోధన. నీతిగా బ్రతకడానికి లోకం ఒప్పుకోదు. నీతిగా బ్రతుకుతూ ఉంటే వారిని ఎంతగానో హింసిస్తూ ఉంటుంది లోకం. అందుకే ప్రభువు నమ్ముకుంటే కష్టాలు వస్తాయి అన్నట్లుగా చాలామంది ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటారు. అందుకే ఈరోజు ప్రభు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నారు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగే నీతిగా జీవిస్తున్న మీకు శ్రమలు వస్తాయి. మనుషులందరి చేత మీరు ద్వేషించబడొచ్చు. ఈ లోకానికి వ్యతిరేకంగా మీరు జీవించాల్సి వస్తుంది. ఈ లోకం వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళడానికి ఉండదు. అయినప్పటికీ భయపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను. మీకు కలిగే ప్రతి ఆపద నుండి కూడా నేను విడిపిస్తాను. ప్రజలందరూ నశించిపోయినా మీరు మాత్రం నశించిపోరు. నిత్య జీవానికి మీరు వారసులు అవుతారు. ఈ లోకంలో శ్రమలు కలిగినా భయపడొద్దు. నేను మిమ్మల్ని చివరిదాకా, కడదాకా నడిపిస్తాను. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మీరు ఒక ఉన్నత స్థితిలో ఉండబోతున్నారు. నిత్య నాశనానికి వెళ్ళిపోకుండా నిత్య జీవంలోనికి మీరు ప్రవేశిస్తారని. నిజంగా ఎంత అదృష్టవంతులం కదా మనం. ఈ లోకం ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తున్నా భయపడకండి. ఈ లోకమంతా మిమ్మల్ని వేలు పెట్టి చూపిస్తున్నా భయపడకండి. ప్రభువు నమ్ముకున్నందుకు మిమ్మల్ని హింసిస్తున్నా భయపడకండి. మీ స్వంత వారే మిమ్మల్ని బాధిస్తున్నా భయపడకండి. మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రభు దగ్గర. ఈ లోకంలో సంతోషంగా జీవిస్తూ ఉన్నవారు ఈ లోకాన్ని విడిచిన తర్వాత దుఃఖంలోనికి వెళ్ళిపోబోతున్నారు. భక్తిహీనులు గడ్డి పువ్వులు చిగురిస్తారు, కానీ అది త్వరగా వాడిపోతుందని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఈ లోకంలో వారు చిగురించినట్టుగా కనబడుతూ ఉంటారు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్యము ఏడ్పు, పండ్లు కొరుకుట అక్కడ ఉంటుంది. నిత్య దుఃఖంలోనికి వారు వెళ్ళిపోబోతున్నారు. కాబట్టి మిమ్మల్ని బాధిస్తున్న వారిని చూచి జాలిపడండి. అయ్యో నా సహోదరులు తెలియక
పాపంలోనే ఉండి అవినీతిలోనే ఉండి నిత్య నరకానికి వెళ్ళిపోబోతున్నారు. నిత్య దుఃఖానికి వారు వెళ్ళిపోబోతున్నారని వారి కొరకు ప్రార్థించండి. కేవలము నిత్య జీవంలోనైనా మాకు బహుమానమని అనుకుంటున్నారేమో. ఈ లోకంలో కూడా కలిగే శ్రమలన్నిటి నుండి ఆయన విడిపిస్తాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఒక అదృష్టకరమైన జీవితాన్ని మీరు పొందుకోబోతున్నారు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది నోవహును గూర్చి, ఈ తరము వారిలో నీవే నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని. ఆ తరము వారందరిలో నోవహు నీతిమంతుడే ఉన్నాడంట. నోవహును బట్టి నోవహు కుటుంబం కూడా రక్షించబడింది. ఆ తరము వారిలో ఒక్కరు కూడా బ్రతికిలేరు, అందరూ జలప్రళయంలో మునిగి నశించిపోయారు. అయితే నోవహు అతని కుటుంబం మాత్రం రక్షించబడ్డారు. ఎందుకంటే ఒకే ఒక్కడున్నాడు నీతిమంతుడిగా, ఆయనే నోవహు. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. అందువల్లే దేవుడు నోవహును దృష్టించాడు. లోకమంతా నశించిపోయినా, అందరూ మరణించిన నోవహు కుటుంబం మాత్రం ఓడలో ప్రవేశించి బ్రతికారు. అవును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా వాటన్నిటిలో నుండి కూడా దేవుడు వారిని విడిపిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒకవేళ నేను నీతిగా బ్రతకలేకపోతున్నాను అనుకుంటున్నావా? అయితే కనీసం నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండు. నేను నీతిగా బ్రతకాలయ్యా, నా శక్తి నాకు సరిపోవడం లేదు నీతిగా బ్రతకడానికి. నేను నిస్సహాయతను దేవునికి తెలియజేసి ఆయన శక్తి కొరకు వేడుకో. తప్పకుండా దేవుడు తన శక్తినిస్తాడు నీకు. ఆయన కొరకు నమ్మకంగా జీవించడానికి తన జీవంతో నింపుతాడు. తన ఆత్మశక్తిని అనుగ్రహించి ఆయన కట్టడలు అనుసరించే వారిగా, ఆయన విధులను గైకొనే వారినిగా నీతిగా జీవించడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడనే ఉండులాగున మీరును పరిశుద్ధులైండు అని. కాబట్టి మనం నీతిగా నమ్మకంగా జీవిస్తే చాలు, ఆయన మన జీవితాలను అద్భుతంగా మలుస్తారు. ఒకవేళ నీవు అనుకుంటూ ఉండొచ్చు, ఇటువంటి శ్రమలో ఉన్నవారు, ఇటువంటి ఆపదలో ఉన్నవారు ఎవరు కూడా రక్షించబడరు అని. అయితే నోవహు వలె నువ్వు నీతిగా జీవించినట్లయితే ఆ తరము వారందరూ నశించిపోయినా, అదే నీటిలో మునిగిపోయినా, ఆ జలప్రలయంలో అందరూ కొట్టుకుని పోయినా, నశించిపోయినా, నోవహును మాత్రం దేవుడు రక్షించాడు. అదేవిధంగా నీలాంటి సమస్య వచ్చిన వారెవరు రక్షించబడకపోయినా, నీలాంటి భయంకరమైన వ్యాధి వచ్చిన వారందరూ మరణించిన, నిన్ను మాత్రం దేవుడు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఎంత ఏజ్ దాటిపోయినా, పరిస్థితులన్నీ తారుమారైపోయినా, ఇక చేసేది ఏమీ లేదన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నా, నా జీవితంలో ఇక సెటిల్ అవ్వలేనని నువ్వు అనుకుంటూ ఉన్నా, ఇప్పటికైనా నీతిగా బ్రతకడానికి ప్రయత్నించు. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండు. తండ్రి, నేను చేయలేకపోతున్నాను, అయినప్పటికీ నీ శక్తిని నాకు ఇవ్వండి, నేను తప్పక నీ కొరకు జీవిస్తానయ్యా, నా చేయి పట్టుకోండని దేవునికి నీ చేతిని అప్పగించు. తప్పకుండా దేవుడు నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయనను ఆశ్రయించు. నీవు నీతిగా జీవించడానికి నీకు శక్తినిస్తాడు. ఆయన నీతిని నీకిచ్చి నిన్ను నీతిమంతునిగా, పరిశుద్ధునిగా చేస్తాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న వారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినమును మాకు ఇచ్చారు. నీకు కృతజ్ఞతలయ్యా. ఈ దినమును ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి, మమ్మల్ని స్వాధీనం చేసుకో. ఈరోజంతా మమ్మల్ని నడిపించండి. ఈరోజంతా మేము పడిపోకుండా మమ్మల్ని పట్టుకోండి. ఈరోజంతా నీతిగా బ్రతకడానికి నీ శక్తి కావాలయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు తండ్రి. మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతిలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరిని నీ స్వాధీనం చేసుకోండి. ప్రతి ఒక్కరిని నడిపించండి. ప్రతి ఒక్కరికినైనా నీ శక్తినివ్వండి. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా పని చేయాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా చూడాలో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, వెళ్ళకూడదు, అన్నిటినీ కూడా మీరు తెలియజేసి నడిపించండి. ఈరోజు వాగ్దానం చేశారు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించునని. తండ్రి, ఈరోజు ఎంతమంది నీతిగా బ్రతుకుతూ శ్రమల గుండా ప్రయాణిస్తున్నారో నీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా మీరు లేవనెత్తండి. వారికి కలిగిన ఆపదలన్నిటి నుండి విడుదల ప్రకటించండి. విడుదల దయచే వారికి కలిగిన ఆపదలన్నిటి నుండి విడుదల దయచేయండి అయ్యా. వారు వెళ్తున్న ఇరుకు మార్గంలో మీరు తోడుగొండి, మీరు నడిపించండి తండ్రి. వారి పరిస్థితులన్నిటినీ మార్చివేయండి నాయన. వారికి ఉన్న ప్రతి ఆపదను విడిపించండి. వారు భరించలేని శ్రమలను
వారు భరించలేని శ్రమల నుండి మీరు విడిపించి అద్భుతకరమైన జయము మీరు దయచేయండి తండ్రి. కామెంట్స్ వారు అనేక మంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా మీరు స్వాధీనం చేసుకోండి. ఎవరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రతి సమస్యను విడిపించండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో నలిగిపోతున్న వారిని లేవనెత్తండి. బాగు చేయండి నాయన. సంపూర్ణ స్వస్థత దయచేయండి. కోర్టు బంధకాలు ఉన్నవారిని విడిపించండి అయ్యా. అద్భుతం చేయండి తండ్రి. జైలు బంధకాల్లో ఉన్నవారిని విడిపించండి తండ్రి. కుటుంబ కలతలతో విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలపండి అయ్యా. పాడైపోయిన జీవితాలను తిరిగి బాగు చేసే దేవా ప్రతి ఒక్కరిని బాగు చేయండి. వ్యసనాల నుండి విడిపించండి. పాపము నుండి విడిపించండి. భయంకరమైన శాపము నుండి విడిపించండి. ఉద్యోగుల సమస్యలన్నిటి నుండి విడిపించండి. ప్రమోషన్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ ప్రమోషన్స్ దయచేయండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలకు ట్రాన్స్ఫర్ దయచేయండి. ఉద్యోగ సమస్యలన్నిటి నుండి విడిపించండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. వివాహాలు కాక ఏజ్ దాటిపోయి దిగులుతో ఉన్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. ఆశ్చర్యకరంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం లేక దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డ గర్భమును తాకండి అయ్యా. అద్భుతకరమైన బహుమానం మీరు దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలు కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు లేని బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కటి గృహాలు, స్వంత గృహాలు దయచేయండి. గృహాల మధ్యలో ఆగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. తిరిగి ప్రారంభించండి, కంప్లీట్ చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి. పొలం సమస్యలను విడిపించండి తండ్రి. అమ్మాలనుకుంటున్న వారి జీవితంలో, కొనాలనుకుంటున్న వారి జీవితంలో అద్భుతం చేయండి. ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయి మోసపోయిన బిడ్డలందరికీ అద్భుతకరంగా విడుదల దయచేయండి. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతిలో పెడుతున్నానయ్యా. ఈ నూతన సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా నీ ప్రియమైన బిడ్డలందరికీ తోడుగా ఉండి, వారు చేసే ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి వారి ప్రయత్నాలన్నీ సఫలపరిచి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా నీతిగా బ్రతకడానికి ప్రయత్నించు. ఆ నీతే నిన్ను రక్షిస్తుంది. ఆ నీతి నీ ఆపదలన్నిటి నుండి కూడా విడిపిస్తుంది. ఈ వాగ్దానం నా కొరకు నేను నమ్ముతున్నానన్న వారందరూ కూడా ఆమెను చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన వారందరికీ మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.